హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉండిద్ది. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రంది. నిన్న ఈవినింగ్ అండి, టైం అయితే 5 అవుతుంది. ప్రదీప్ అయితే కాలేజీ నుంచి వచ్చాడు. వచ్చి సోఫాలో బ్యాగ్ అయితే అలా వేశాడు. లంచ్ బాక్స్ కూడా తీసి సింక్ దగ్గర కూడా పెట్టాడండి. నేనే చూసుకొని తీయాలి. నేను కూడా మర్చిపోతే ఒక్కోసారి లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు బాక్స్ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడైతే క్లీన్ చేయాలి. ఎక్కువ శాతం అయితే ఇంక రాగానే నేనే స్పూను బాక్స్ అయితే తీస్తాను. ఈరోజైతే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ గోవా ఇవ్వమని చెప్పాడు. అందుకోసం అనేసి స్నాక్స్ అయితే ఇంకా ఎక్కువ శాతం చెప్పా కదా, గుగ్గీలో రాగి జావో అటువంటి ప్రిపేర్ చేస్తానని. ఒక్కొక్కసారి అయితే బజ్జీ కూడా వేస్తాను. ఈరోజైతే ఏం ప్రిపేర్ చేయలేదని చెప్తే సర్లే డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫ్రూట్ ఉంటే ఇవ్వమని చెప్పాడు. ఇంక రేపు మార్నింగ్ కోసం అయితే మినపప్పు నానబెట్టానండి టిఫిన్ కోసం. మధ్యాహ్నమే మినపప్పు నానబెట్టాను. ఇప్పుడు మాత్రం ఇడ్లీ రవ్వ నానబెట్టాను. డైరెక్ట్గా అయితే ఎక్కువ శాతం రెండు ఒకేసారి నానబెడుతూ ఉంటారు అందరూ. నేనైతే మినపప్పే నానబెట్టాను. మిక్సీ వేసే 2-3 గంటల ముందు అయితే రవ్వ నానబెడతాను. ఇంక ఇప్పుడైతే ఆ మినపప్పు అంతా క్లీన్ చేసి మిక్సీ అయితే వేయాలి. ఇప్పుడైతే ప్రదీప్కి డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నానండి. మొన్న అమ్మాయి హాస్టల్కి వెళ్తుంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం వేసి కొంచెం కూడా బెల్లం కానీ అటువంటిది ఏమీ లేకుండా లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి తప్పకుండా, చాలా బాగుండిద్ది ఆ వీడియో. లడ్డూలు కూడా భలే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే ఈ లడ్డూలు తింటే చాలా హెల్దీ అండి. ఇంక ఇప్పుడైతే ప్రదీప్కి ఇట్లా అన్ని రకాలు ఒకేసారి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. విడివిడిగా ప్యాకెట్సే తీసుకొస్తాను. కాకపోతే దేనికి అది డబ్బాల్లో అయితే వేయను. మొత్తం కలిపి వేస్తే తనకు కూడా ఎప్పుడన్నా ఇష్టం వచ్చినట్టు ఒకేసారి తీసుకొని తినేస్తాడు. అన్ని రకాలు ఉంటాయి. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు ద్రాక్ష బ్లాక్ది ఉండిద్ది కదా, అదైతే బాగుండిద్ది. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అన్ని రకాల సన్ఫ్లవర్ గింజలు మొత్తం ఉన్నాయండి. బాదం పప్పు అయితే ఇవ్వను. అవి ఎక్కువ శాతం నైటే నానబెట్టేస్తాను. అందుకోసం అనేసి మిగతా గింజలు అయితే కొంచెం ఇచ్చానండి. ఇంకా ప్రతిరోజు అంటే తింటానే ఉంటాడు. ఎక్కువ శాతం అయితే వేరే స్నాక్స్ ఏమన్నా ఉంటే తిండు. స్నాక్స్ ఏమీ లేనప్పుడైతే కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఒక గుప్పెడు వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఏదన్నా ఒక ఫ్రూట్, యాపిలో గోవానో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంకా అదైతే తినేస్తాడు. మాస్టర్ కూడా గోవా కట్ చేస్తే తినేసారండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత టీ ఇచ్చాను. ఇంకా పండుకైతే ఏదో వర్క్ ఉంటే చేసుకుంటున్నాడు. మినపప్పు అయితే కడిగి పక్కన పెట్టానండి. మీకు నేను చాలా వీడియోస్‌లో చెప్పా కదా, ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయను. దోసపిండి అయినా, ఇడ్లీ పిండైనా కూడా ఆ ఒక్క రోజుకి సరిపడా నానబెట్టేస్తాను. మళ్ళా ఫ్రెష్‌గా దోసపిండి కావాలంటే ఆ రోజు మాత్రం నానబెడతాను. అందుకోసమే చిన్న గ్లాసే మా ముగ్గురికి వచ్చేటట్టే ఇడ్లీ పిండైనా, దోసపిండైనా కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంకా నైట్‌కైతే పన్నీర్ కర్రీ చేసి పుల్కా చేయమన్నాడండి ప్రదీపు. అందుకోసం అనేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎక్కువ శాతం సాయంత్రం కూడా కర్రీ చేయాల్సొచ్చిద్ది. ఎప్పుడో మార్నింగ్ వాళ్ళిద్దరికీ 7:30 కల్లా వంట అయిపోయిద్ది గదా, ఇంకా అప్పటి వరకే చేస్తాను కర్రీ. మార్నింగ్ ఎప్పుడో చేసింది సాయంత్రం అంటే మళ్ళా తినరు. ఈ పన్నీర్ కర్రీ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్‌లోనే చేసుకోవచ్చండి ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. బయట వాళ్ళంటే ఎక్కువ బటరు, పామ్ ఆయిలు అటువంటివి ఎక్కువ వేస్తా ఉంటారు గదా, మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉండిద్ది. ప్రదీప్‌కి పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం సూపర్ మార్కెట్‌కెళ్తే పన్నీర్ తీసుకొచ్చుకుంటాడు. ఎప్పుడన్నా నేను చేయకపోయినా గూడా బయట నుంచి కర్రీ తీసుకొచ్చుకుంటాను అని చెప్తాడు. అందుకోసం ఎక్కువ శాతం నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా చేసుకోండి. పన్నీర్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. కాకపోతే ప్రతిరోజు కాకుండా వారంలో 1, 2 రోజులైతే చేసుకోవచ్చు. ఫస్ట్ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేయించానండి. మీకు ఇందాక చూపిచ్చా గదా. టమాటాలు ఎన్ని తీసుకుంటామో ఉల్లిపాయలు గూడా అన్నే తీసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే 4, 5 పచ్చిమిర్చి అన్నీ కట్ జేసి కొంచెం ఆయిలేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇంకా అది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ అయితే చేయాలి. హ్మ్. పన్నీర్ బిర్యానీకైతే కొంచెం పెద్ద సైజు ముక్కలైతే కట్ జేసుకోవాలి. కర్రీకి కాబట్టి చిన్న చిన్న పీసులు సరిపోయిద్ది. మీకు ఇందాక చూపిచ్చా గదా, ఆ సైజు అయితే సరిపోయిద్ది. మళ్ళా మనం అదే ఆయిల్‌లో కొంచెం సాల్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు వేసి పన్నీర్ కూడా వేయించి పక్కన పెట్టాను. పన్నీర్ ఎప్పుడైనా వేయించుకోవాలండి. లేకపోతే కర్రీ అనేది టేస్ట్ అస్సలు రాదు.
మనకి పన్నీర్ ముక్క తినేటప్పుడు కూడా బాగోదు. వేయించిన దానికి అలాగే ఫ్రై చేయకుండా ఉన్నదానికి చాలా డిఫరెంట్ తెలిసిద్ది. కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు చప్పదనం లేకుండా ఉండిద్ది. ఇప్పుడైతే ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఒక టీ స్పూన్ వరకు అదే బాండీలో ఆయిల్ అయితే వేశాను. యాలుక్కాయలు, లవంగాలు, చెక్క అలాగే బిర్యానీ ఆకు వేశాను. మనకు కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది వచ్చిద్ది. అవి కూడా లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ అట్లా ఒక్క మినిట్‌లోనే ఫ్రై అయిపోయిద్ది గదా! ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము. ఇందాక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్సీ వేశానని చెప్పా గదా! ఆ పేస్ట్ కూడా వేశాను. మరీ చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం పెరుగు కూడా వేశాను. పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే చూసారు గదా! మనకి చక్కగా ఆయిల్ అనేది పైకి అట్లా వచ్చిందంటే సెపరేట్ అయిందంటే మనకి లోపల ఉన్న గ్రేవీ మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వకుండా వాటర్ వేసేస్తే పచ్చిగా అనిపిచ్చిద్ది. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఆ స్టీమ్‌కే మనకి ఆల్రెడీ టమాటాలు, ఆనియన్స్ ఫ్రై చేశాం గదా! త్వరగానే ఫ్రై అయిపోయిద్ది. ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేశాను. మనం మిక్సీ పట్టాం గదా! ఆ జార్‌లో కొంచెం వాటర్ వేసేస్తే సరిపోయిద్ది. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మనకి ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయినాయి గదా! కొంచెం గ్రేవీ కోసమే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేశాను. హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా గూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను టమాటా, పచ్చిమిర్చి అవన్నీ ఇందాక మిక్సీ వేశా కదా! అప్పుడే కొంచెం అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ అయితే చేశాను. మీకు సెపరేట్‌గా ఫ్రిడ్జ్‌లో గనంగా స్టోర్ చేసుకొని ఉంటే అది హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి. లేకపోతే మనం టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా! వాటితో పాటు మిక్సీ వేసేటప్పుడు ఇవి కూడా మిక్సీ వేసేసుకోవచ్చు. సెపరేట్‌గా అవసరం లేదు మళ్ళా. అందుకోసం అనేసి ఇందాక లో ఫ్లేమ్‌లో పెట్టేస్తే అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయిద్ది. ఇది మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసుకోవాలి. మనకు పన్నీర్ కర్రీ కానీ, బిర్యానీకి గానీ కంపల్సరీగా కస్తూరి మేతి ఉండాలండి. ఒకవేళ ఇది గనంక ఇంట్లో లేకపోతే పావు టీ స్పూన్ వరకు మెంతిపిండైనా వేయొచ్చు. కానీ ఇదేయటం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది బావుండిద్ది. వేయకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఎందుకోసమో ఇది కంపల్సరీగా వేసుకోవాలి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూరికి కానీ, చపాతీకి, పుల్కాకి చాలా అంటే చాలా బావుంటది. అందరూ ఇప్పుడు రెస్టారెంట్‌లకెళ్తే ఈ కర్రీ ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు. అంత బావుండిద్ది. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! ఎంత టేస్టీగా అంటే చూస్తేనే తెలిసిపోతుంది కర్రీ మనకి. చాలా బావుండిద్ది. ప్రదీప్‌కి చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్‌లో మీకు చూపిచ్చాను గూడా. ఎక్కువ సార్లు చేస్తూనే ఉంటాను. మనకి రైస్‌లో కంటే ఓకే గానీ, ఇట్లా పుల్కాకి, చపాతీకైతే రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేసుకుంటేనే కర్రీ మంచిగా ఎక్కువగా తినబుద్దవుతది. అందుకోసం అనేసి టమాటా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయకపోయినా గూడా బావుంటది. కాకపోతే పావు టీ స్పూన్ వరకు పన్నీరు ఫ్రై చేసేటప్పుడు వేశాను. మరీ చప్పగా లేకుండా ఉంటదని. ఇంక రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయలేదండి అక్కడ. తినేటప్పుడు మాత్రం మంచిగా లెమన్ పిండుకుంటే బావుండిద్ది. ముందుగానే చపాతీ పిండయితే కలిపుంచానండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి. ఇంకా ఆయిలు అటువంటిది ఏమీ వేయలేదు. చపాతీకేగా పూరీ కంటే వేసుకోవచ్చు. ఇంకా ఫ్రై చేసేటప్పుడు జస్ట్ అలా పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేశాను. చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. పన్నీర్ కూర చూస్తున్నారా? చాలా బావుంది టేస్టు. ప్రదీప్‌కి చాలా ఇష్టం. ఎక్కువ సార్లు చేస్తూనే ఉంటాను. చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవటం. పన్నీర్ కర్రీ. మనం ఇదే రెస్టారెంట్‌లో వెళ్లి తింటే 300, 500 అలా బిల్ అయితే ఏస్తారు. మనం పన్నీర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. టమాటా, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ జీడిపప్పు మొత్తం ఫ్రై చేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ హడావుడి కూడా ఏమీ ఉండదు. తప్పకుండా మీరు ఇప్పుడు చూపించా గదా! ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. అదే బయటికెళ్తే మైదా పిండి వాడతారు. గోధుమ పిండి ఒకేసారి 4, 5 కేజీలు గోధుమలు తీసుకొచ్చి మనం పిండి పట్టించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం ఏం చేసుకున్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా చేసుకుంటాము. బయటికెళ్లారంటే ఇంక మైదా పిండి, డాల్డా అటువంటిది ఎక్కువ వాడతారు. మనం చేసి పెడితే హ్యాపీగా తింటారండి. చేయకపోతే పిల్లలు గదా! పన్నీరు, చికెను ఏమన్నా తినబుద్దయినా గూడా ఇంక రెస్టారెంట్‌కెళ్తాం లేపోతే కర్రీ తీసుకొచ్చుకుంటాం అనేస్తారు.
ఒకటి 2 సార్లు చేస్తే మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ యూట్యూబ్‌లో అందరూ చూసైనా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం కాదు. ఎక్కువ శాతం పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేయటానికే చూడండి. ఇంకా అందరం కలిసైతే డిన్నర్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇడ్లీ పిండయితే మిక్సీ వేశానండి. రేపు మార్నింగ్ టిఫిన్‌కి కావాలి గదా! అందుకోసం అనేసి ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రవ్వయితే వేస్తాను నేను. సాల్ట్ కూడా ఏమి వేయను. మార్నింగు టిఫినేసేటప్పుడే సాల్ట్ వేసి కలుపుతాను. అంతేనండి. నిన్న సాయంత్రం లాగైతే ఇప్పుడు ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని గిన్నెలంతా కడిగేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నిద్రపోయే ముందే గట్టంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటే మార్నింగ్ లేసి మళ్ళా వంట చేసుకోవటానికి ఫ్రెష్‌గా ఉండిద్దండి. నేనైతే ప్రతిరోజు ముందే క్లీన్ చేసుకుంటాను.